Thank you, sir. Thank you. Shri B. Lingya Yadav. थैंक यू चेयरमैन साहब, ये बात करने का मौका दिए, आपको ये फेयरवेल स्पीच देने को समय दिए, मैं धन्यवाद बोल रहा हूँ। ये अपर हाउस में मेरे को सहकार दिए चेयरमैन साहब एंड वाइस चेयरमैन साहब, एक्स चेयरमैन वेंकैया नायडू साहब और हमारा लीडर के साहब। बाद में मैं तेलुगु में बात करता हूँ सब, हमारा లాంగ్వేజ్ में ఈ యొక్క పెద్దల సభకు అప్పర్ హౌస్కు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బలహీన వర్గాలకు చెందిన ఒక షెపర్డ్ ఫ్యామిలీకి చెందినటువంటి రైతు కుటుంబానికి చెందిన నాలాంటి పేదవాడికి ఈ రాజ్యసభలో 6 సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం కల్పించిన మా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమ నాయకుడు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారికి, అలాగే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ, తెలంగాణ ప్రజలకు, మా నల్గొండ జిల్లా ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క 6 సంవత్సరాల కాలంలో కరోనా సమయంలో మరి ఎంత కష్టకాలం ఉన్నప్పటికీ కూడా అటు రాష్ట్రానికి దేశంలో ఇక్కడ కూడా సభలో పనిచేసేటువంటి అవకాశం రావటం, తర్వాత మా అదృష్టం ఏంటంటే స్వతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి మహామౌలు కూర్చున్నటువంటి పాత పార్లమెంటు భవనంలో మాకు కూడా అటు రాజ్యసభలో లోక్సభలో కూర్చొని మా రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం రావటం ఈ టర్మ్లో మా అదృష్టం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే అన్ని రాష్ట్రాల్లో పర్యటించేటువంటి వివిధ కమిటీల్లో పనిచేసి ఆ రాష్ట్ర సమస్యల్లో ఆ కమిటీల్లో కూడా మాట్లాడే అవకాశం రావటం, ముఖ్యంగా అనేక బిల్లులపై మాట్లాడే అవకాశం వచ్చింది సార్. తెలంగాణ విభజన తర్వాత మా విభజనలో రావాల్సినటువంటి నిధుల గురించి కానీ హక్కుల గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో మా బీఆర్ఎస్ పార్టీకి మరి పార్టీ ద్వారా ఉన్న సమస్యలన్నిటిని కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం, అలాగే ఓబీసీల గురించి కులగణన చేయాలని, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ అభివృద్ధి గురించి, మహిళల బిల్లు గురించి కూడా మాట్లాడే అవకాశం మాకు రావటం, అలాగే దేశభక్తులు కూర్చున్నటువంటి ఈ స్థానంలో మాలాంటి వాళ్లకు అవకాశం వచ్చింది. అందుకని ఇక్కడ ఒక ఇంగ్లీష్లోనే హిందీలోనే మాట్లాడు కాకుండా మనకి ఇంకోటి ఉన్నది సార్, మాకొక ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా తెలుగు మరి పొగడరా నీ తల్లి భూమి భారత్ని ఎట్లంటారో మరి దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి విధంగా అన్ని భాషలకు కూడా ఈ పార్లమెంట్లో అప్పర్ హౌస్లో మాట్లాడే అవకాశం రావటం, మా తెలుగు భాషలో కూడా మాట్లాడే అవకాశం రావటం మా యొక్క అదృష్టం. మా జిల్లా, మా గ్రామం రైల్వే సమస్యలు కానీ, నేషనల్ హైవేస్ కానీ అన్ని సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీగా గలం ఎత్తి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి షెపర్డ్ కుటుంబానికి చెందిన నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.